టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నన్ను గెలిపించండి, అభివృద్ధి అంటూ ఏంటో చేసి చూపిస్తానంటూ బుచ్చిరెడ్డిపాలెం మండలంలో జొన్నవాడ గ్రామం నుంచి ఎన్నికల ప్రచారం కొనసాగించారు. కోవూరు నియోజకవర్గంలో తెలుగు తమ్ములు ఈ ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈరోజు కోవూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచేసింది. మేడం గారిని ప్రకటించిన రోజే తెలుగుదేశం పార్టీ మేడం గారు గెలిచేసినట్టే. అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా గెలిచేసినట్టే. అంటే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉండే 170 సీట్లలో ఈ 2 సీట్లు కన్ఫర్మ్ అయిపోయినట్టు ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలందరికీ తెలిసిపోయింది. ఇది మనం సులువుగా తీసుకోకుండా ప్రతి ఒక్కరిని పంచాయతీ ఎలక్షన్లో డోర్ టు డోర్ మనం ఏ విధంగా చేస్తామో క్యాంపెయిన్ ఆ విధంగా చేసి మేడం గారిని అత్యధిక మెజార్టీతో కోవూరు నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు అందరం కలిసి మేడం గారిని 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని మనం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్క ఓటర్ మహాశయులకు ఈరోజు మన గ్రామంలో పోయిన 5 సంవత్సరాలు జరిగిన విధానం అందరికీ తెలుసు. ఎవరికి ఏం చేసిందో తెలుసు. ఉన్నతమైన వాళ్ళు ఉపయోగిస్తున్నారు కానీ పేదవాళ్ళకి ఏమి న్యాయం జరగలేదు ఈ గ్రామంలో. కాబట్టి నేను మేడం గారికి ఒకటే మనవి చేసుకుంటున్నాను. మా గ్రామం తరఫున నేను 3 సంవత్సరాలు సర్పంచ్గా చేస్తే 3 సంవత్సరాలు ప్రసన్న కుమార్ రెడ్డి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా పెట్టాడు. ప్రతి అడుగడుగున ఒక అధికారిని ఒక రోజు ఉండకుండా 1 నెల నుంచి 3 అధికారులు లెక్కన మార్చిన మహానుభావుడే ప్రసన్న కుమార్ రెడ్డి. అంటే ఆయన ఘనత అందరికీ తెలుసు. కానీ గతం మనం చెప్పుకోవడం కాదు. మంచి పని కార్యక్రమానికి పోయిన వాళ్ళ మీద కేసులు పెట్టించాడు, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించాడు. ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు. ఈరోజు కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ ఆయనకి చెప్పేదానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ ఒకసారి ఆలోచించి మనకి కోవూరు నియోజకవర్గం, నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఈరోజు ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది. ఈరోజు వేమిరెడ్డి కుటుంబం వల్ల ఈరోజు ప్రత్యేక స్థానం నెల్లూరు జిల్లాలో కోవూరుకి ఏమయ్యని అంటున్నారు ఎక్కడ పోయినా.
నేను ఒక్కటే మనవి చేసుకుంటున్నాను. జొన్నవాడ గ్రామంలో ఉండే కొన్ని రైతులకు సంబంధించి, గ్రామానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేయి ప్రతి ఒక్కరు డోర్ టు డోర్ అందరికీ తెలియపరుస్తున్నాము. గ్రామానికి సంబంధించిన మన మేడం గారు చెప్పి ఎమ్మెల్యే గారు అయిన తర్వాత మాకు చేయాల్సిన మనం ఒకటే చెప్తున్నా. జొన్నవాడ గ్రామంలో డ్రైనేజీ ఫస్ట్ ప్రాబ్లం. ఇన్ని సంవత్సరాల నుంచి డ్రైనేజీ క్లీన్ చేసిన ఏ ఎమ్మెల్యే ఈయన 25 సంవత్సరాలు చేశాడు. ఒక్క ఏదన్నా వస్తే ఉపయోగం లేని దగ్గర కట్టుకున్నారు, ఉపయోగం అవసరమైన దగ్గర తీసేశారు. 2, జొన్నవాడ గ్రామంలో పేద ప్రజలకి స్థలాలు, ఇళ్ళు ఉన్నతమైన వాళ్ళు తీసుకున్నారు. కానీ గిరిజనులు 600 కుటుంబాలు జొన్నవాడలో ఉంటే ఒక కుటుంబానికి ఇల్లు కట్టించి ఇదిగో ఈ గిరిజనులు అక్కడ ఉన్నారనే సమస్య అక్కడ ఈ రోజుకి తీరల. జొన్నవాడ గ్రామంలో వాటర్ ట్యాంకు శిథిలావస్థకు చేరింది. 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నాడు కట్టిన ట్యాంకి. దాన్ని కూడా మా గ్రామానికి మేడం గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రజాముఖంగా చెప్తున్నాను, మాకు ఈ చేసి పెట్టాలని మనవి చేస్తున్నారు. వాటర్ పైప్ లైన్ 35 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి వాటర్ డ్రైనేజ్ కింద ఉండే అండర్ గ్రౌండ్ ఉండే పైప్ లైన్ అంతా డ్యామేజెస్ స్థాయికి వచ్చింది. మేడం గారు వచ్చిన తర్వాత దీన్ని కూడా మాకు చేస్తుందని మనవి చేసుకుంటుందా ఈ ప్రజాముఖంగా. రైతులకు లింకు రోడ్లు లేవు జొన్నవాడకి. గ్రామం పేద గ్రామం, పొలం సొంటి పొలం కొని రోడ్డు ఏర్పరచుకునే పరిస్థితుల్లో జొన్నవాడ లేదు. ఇంతమంది నాయకులు మారినా మా జొన్నవాడ గ్రామానికి కావాల్సిన వస్తువులు ఒక్కరు కూడా చేయలేకపోయారు. కాబట్టి నేను మేడం గారికి ఒకటి మనం చేసుకుంటున్నాను. రైతులు మాకుండేది తక్కువ పొలం. అందరికీ నమస్కారం. ఇక్కడ జొన్నవాడ గ్రామంలో ఇంత ఘన స్వాగతం పలికిన నాయకులకి, తెలుగుదేశం కార్యకర్తలకి, అలాగే బీజేపీ నాయకులకి, జన సైనికులకి అందరికీ వందనం. ముందుగా జొన్నవాడ కామాక్షమ్మ తల్లికి నా ప్రణామములు. జొన్నవాడ అంటే నాకు చాలా ఇష్టం. అది మీకు అందరికీ తెలుసు. ఎందుకో అమ్మవారు ఇక్కడ ఉన్నారు కాబట్టి. ఆ అమ్మవారు సాక్షిగా ఇక్కడ ఏది చేసినా మంచే చేస్తానని, మీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని, మీ గ్రామంలో చాలా సమస్యలు చెప్పాడు అన్న. అన్ని సమస్యలకి తీర్చడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా, ఎమ్మెల్యేగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకు వచ్చాను. మీ ఆడపడుచుగా మీ ముందుకు వచ్చాను. నన్ను ఆశీర్వదించండి, నాకు సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించండి. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీ అందరికీ సుపరిచితులే, నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయనకు కూడా ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయన కూడా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి మీరు గెలిపించాలని కోరుతున్నాను. మమ్మల్ని ఇద్దరినీ గెలిపించండి. అన్న చెప్పిన ఈ అన్నీ చాలా చెప్పాడు. కానీ నేనైతే మన గ్రామంలో చాలా మంది బీసీ కులాలకు చెందిన వారు ఉన్నారు. వాళ్ళకి ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం సరిగ్గా అందట్లేదు అని చెప్పి కూడా తెలిసింది. అదంతా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా బీసీలకు సహాయం చేస్తాము. అలాగే ఎస్టీ ఎస్సీలకు సహాయం, అదేవిధంగా ఈ కుటుంబాలు ఉన్నాయని నాకు చాలా తెలుసు. వారికి సరైన పద్ధతిలో రిజర్వేషన్లు, సదుపాయాలు సమకూరేలా కూడా కృషి చేస్తాము. అలాగే ఎస్సీ ఎస్టీ కాలనీలన్నీ పట్టణాల్లాగా చేయడానికి, వాళ్ళకి అందుబాటులో లేని ఇళ్ళ స్థలాలు, నీరు, తాగునీరు, డ్రైనేజ్ వ్యవస్థ, అలాగే లింక్ రోడ్లు, అన్న చెప్పారు రైతులకి కల్లాము, ఇవన్నీ కూడా మీకు అందజేస్తానని ఆ కామాక్షమ్మ ఉన్న ఈ జొన్నవాడ గ్రామంలో మరోసారి నేను విన్నవించుకుంటున్నాను. కాబట్టి అందరూ సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఇవన్నీ మనకి జరగాలంటే నన్ను గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. ఆయన ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు మీ అందరికీ అందుతాయి. ఇది వరకు పేదలకి అభివృద్ధి అనేది ఏ కాలనీకి పోయినా, ఇప్పుడు నేను ఇదే ఫస్ట్ బుచ్చి మండలంలో ఈరోజు రావడం, బట్ ఏ ఊరికి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా, కాలనీలకు వెళ్తే చాలా నిరాశగా ఉంది. ఎవరికి సరైన ఇళ్ళు లేవు, ఎవరికి వాటర్ లేదు, రోడ్లు లేవు, తాగునీటి సమస్య అలే ఉంది, లైట్లు లేవు కొన్ని ఊర్లలో. సో ఇవన్నీ మనకి తిరిగి ఈ 5 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు అనేది ఈ కోవూరు నియోజకవర్గాన్ని మొట్టమొదటిసారిగా నేను సందర్శించినప్పుడు తెలియడం జరిగింది. మళ్ళీ మీకు అభివృద్ధి రావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేసుకోవాలి. అప్పుడే మనకి ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి
మరోసారి విన్నవించుకుంటున్నాను, అందరూ సైకిల్ గుర్తుకే ఓటు వేసి ఉమ్మడి అభ్యర్థి అయిన నన్ను గెలిపించాలని, అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను.